ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయసాయిరెడ్డి గారి అంశం అయితే పెద్ద దుమారానికి అయితే తావిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ అంశంలో ఇది చాలా వ్యక్తిగత విషయం అని చెప్పేసి అయితే కొంతమంది కొట్టిపడేస్తున్నారు. లేదు చాలామంది అమాయకులని ఇలాంటి రాజకీయ నాయకులు అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబాలతో ఆడుకుంటారని చెప్పేసి ఇంకొక వర్గం నుంచి వస్తున్న వాదన. అయితే ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనే అంశం మీద మనం ముళ్ళపూడి నాగేశ్వరరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వరరావు గారు, ఏంటండి ప్రస్తుతం అయితే చర్చ అంతా విజయసాయిరెడ్డి గారు అనే టాపిక్ అయితే నడుస్తుంది కదా, ఏంటి అసలు ఇందులో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో ఎవరిది తప్పు ఉంది, అసలు ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా లేదంటే మీరేం చెప్పుకొస్తారు? విజయసాయిరెడ్డి గారిది తప్పే లేదండి. ఎందుకంటే ఆయన ఒక ఎంపీ, 7 కాన్స్టిట్యూషన్ల మీద పెద్ద, రాష్ట్రానికి రెండో అతిపెద్ద నాయకుడు. విజయసాయిరెడ్డి గారిది తప్పు లేదని ఎందుకు అంటున్నానంటే, సుప్రీంకోర్టు కూడా ఏమిచ్చింది, మైనార్టీ తీరుని ఎడల పెళ్ళైనప్పటికి కూడా భర్తకి ఇష్టం లేనప్పటికి కూడా ఎవరితో అయినా కలిసి ఉండే అవకాశం మీకు ఉంది అని చెప్పి అండర్ సెక్షన్ 294 కింద ద సుప్రీంకోర్టు ఆల్రెడీ టెల్లింగ్ అబౌట్ ఇట్ ఆల్సో. ఇదే వాక్యాన్ని మన రాష్ట్రంలో ఉన్న గత ఒక మహిళ మహామంత్రి గారు, ప్లస్ ఆవిడ కూడా మాకు జడ్జి లాంటిదే, ఆవిడ మాటని గౌరవనీయులైన విజయసాయిరెడ్డి గారు ఫాలో అవుతున్నారు కామాలు. దట్స్ వై ఆ వేలోనే మా రోజమ్మ మాజీ మంత్రివర్యులు చెప్పింది, అయినా సుప్రీంకోర్టే చెప్పింది యథేచ్ఛగా చేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అని, మీరెందుకు మాట్లాడుతున్నారని చెప్పి ఇదే మీ మీడియా వారిని క్వశ్చన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది రామాయణ మహాభాగవతాల్లో ఆ రోజు దేవతలు ఇలాంటి కొన్ని తప్పులు చేస్తున్నారు, అవి చేయకూడదు అని ఆ తర్వాత తరాలైనటువంటి కలియుగంలో మనం కొన్ని నియమ నిబంధనలు అనేకం పెట్టుకుని ఈ విధంగా ఉంటున్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకోండి, ఆ రోజున అహల్య దగ్గరికి భర్త వేటకి వెళ్ళిన తర్వాత ఇంద్రుల వారు వెళ్ళి ఆ విధంగా చేయగలిగాడు. అదే ఇవాళ ఈ మదన్మోహన్ అన్న ఆయన ఆమె భర్త అమెరికా పంపించి ఆమె భార్యతో ఈ విధంగా ఉండటం అనేది చాలా దారుణం. ఒక భర్తగా అతను పడే బాధని ఈ రాష్ట్రంలో ఉన్న సాటి మగవారు అందరూ చూసి చాలా జాలిగా, చాలా స్పందనగా, ఏంటి ఈ పరిస్థితి పాపం ఇతనికి, నిజంగా మా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అని చెప్పి ఒక వింత ప్రశ్న లేవనెత్తే పరిస్థితులు కలగజేసిన గౌరవనీయులైన ఎంపీ విజయసాయిరెడ్డి గారు, అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించండి. అదే మీలో ఎవరన్నా జరిగితే, ఒక ఎస్టీ ఎరుకల మహిళ శాంతి గారు మరి ఈ విధంగా ఇంత అపాస్పాలైపోయి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు టీవీ పెడితే అదే వస్తుంది, మీడియా ఏది పెట్టినా అదే వస్తుంది, యూట్యూబ్ కొడితే అదే వస్తుంది. ఇక యూట్యూబ్ వాళ్ళకి కానీ మీకు కానీ, అలాగే మా మహావంశీ వాళ్ళకి కానీ, వంశీ గారు వాళ్ళకి కానీ, అలాగే వెంకట్ గారు వాళ్ళకి కానీ, ఇంకా మిగతా TV5 సాంబశివరావు వాళ్ళకి కానీ, ఇట్లా ఉన్న పెద్దలందరికి కూడా ఇప్పుడిప్పుడే గత ప్రభుత్వం చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను గాడిలో పెట్టుకుంటూ 7,500 కోట్లు గ్రామీణ స్థాయి నుంచి రోడ్లన్నీ డెవలప్ చేయడానికి తీసుకొచ్చి ఇవాళ డెవలప్ చేస్తున్నటువంటి విషయాన్ని మీరు హైలైట్గా ఫ్రంట్ పేజీలో వేసి మీడియాలన్నీ ఫోకస్ చేయండి. 3,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చారు నిన్న, అది హైక్ చేయండి. పోలవరానికి అక్కడ ఉన్నటువంటి వర్క్ నిమిత్తం గ్రాంట్ చేయించుకుని వచ్చుకున్నారు, అది హైక్ చేయండి. రైతుల కోసం పడే కష్టాన్ని మీరు హైక్ చేసి, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి చెప్పండి. అట్లాగే బిహెచ్సిఎల్ వచ్చింది, పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది. అట్లాగే పారిశ్రామికవేత్తలు వచ్చారు, మనకు పెట్టుబడులు పెడతాకి పారిశ్రామికవేత్తలు వచ్చారు, జిందాలోళ్ళు వచ్చారు, మిట్టలోళ్ళు వచ్చారు. అలాగే ఈ మన అనిల్ అంబానీలు, సునీల్ అంబానీలు కూడా వచ్చేసారు. అవి మీరు హైక్ చేయకోకుండా విజయసాయిరెడ్డి ఏదో తప్పు చేసినట్టు, అసలు విజయసాయిరెడ్డి ఏంటి, ఇంకా విజయసాయిరెడ్డిని ఎక్కడికి ఓడించి కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టేశారు మీరు. ఇంకా ఈ విషయాన్ని ఎత్తటం ఎందుకు?
మీరు ఎత్తటంలో కూడా ఒక విధంగా తప్పు లేదండి. ఆ రోజున అసెంబ్లీలో ఇదే గౌరవనీయులైన చంద్రబాబు గారు భార్యా పిల్లల్ని ఏ విధంగా మాట్లాడారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి భార్యా పిల్లల్ని ఇంటికి వెళ్ళి లేపుకొచ్చి నరికేస్తాను లేదంటే మానభంగాలు చేస్తానని నిజంగా ఎంతో ఓర్పు నేర్పు ఉండబట్టి ఇవాళ కూడా మీరు మీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న కూడా వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిగత దోషాలకు వెళ్ళొద్దు, పార్టీలను మనం విమర్శించొద్దు, చేసిన పనుల వరకే విమర్శిద్దాం, మనం ఏ విధంగా అభివృద్ధి చేద్దాం. ఇంతవరకు ఒక్కళ్ళు జన సైనికులు, నిజంగా సైనికులు, ఎవరికన్నా కార్యకర్తలు ఉంటారు, ఆయుధాలు లేని సైనికులను చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరినన్నా మాట్లాడినిస్తున్నాడా? సొంత కార్యకర్తలను కూడా, నా ఫ్యామిలీని కూడా వదిలేస్తాకి సిద్ధం, మిమ్మల్ని వదలలేనా, నాకు చెడిపోయారు వచ్చే విధంగా మీరుంటే కుదరదని క్రమశిక్షణగా ఉన్నారు వాళ్ళు. మీకు 68 ఏళ్ల వయసులో ఒక బిడ్డకి తండ్రిని చేయటం అది సమంజసమేనా? ఈ అల్లరవద్దని తెలియదా? 100 గొడ్డును తిన్న రాబందు ఒక గాలివానగా పడిపోయినట్టు ఆ రోజు 136 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని, కోర్ కమిటీని, మహామహా మేధావులను కూడా కాదని ఇదే చంద్రబాబు, ఇదే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా గెలిపించింది, ఏ విధంగా జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది, ఏ విధంగా ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అప్పుడున్న కేంద్ర కాంగ్రెస్ గవర్నమెంట్ను కూడా ఒడికిచ్చి ఉభయ రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేకుండా చేసింది, ఇందులో ముఖ్య పాత్ర పోషించింది ఇదే విజయసాయిరెడ్డి గారు కదా. ఇవాళ చూడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసావో. ఇప్పుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి విశ్వామిత్రుల వారు ఇంకో కొద్ది సెకండ్స్లో సృష్టి చెయ్యబోతున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు దేవుడిగా వెలగబోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో రంభరాంగానే 64 ఏళ్ల తపస్సు ఎక్కడికి పోయింది? ఏ విధంగా పక్కనకి వెళ్ళిపోయాడు? ఏ విధంగా పాడు పని చేశాడు? అదేవిధంగా మేధావి అయినటువంటి గౌరవనీయులైన ఈయనెవరు మన విజయసాయిరెడ్డి గారు ఇలా చేయటం తప్పు కదా. మనం కలికాలంలో ఉన్నావా, నువ్వు ద్వాపర యుగం లేదా త్రేతాయుగంలో ఉన్నావా? ఇదివరకు పూర్వకాలం మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు, లేదంటే గరిగిపాటి నాగేశ్వరరావు గారు చెప్పినట్టు భాగవతం భారతాల్లోకి వెళ్దామా? పోనీ సూర్యుడిని మోహించి సూర్యుడి వల్ల కుంతీదేవి కర్ణుని కన్నది. అట్లాగే ఈ శాంతిమూర్తి బిడ్డను కన్నది విజయసాయిరెడ్డి వల్ల. డైరెక్ట్ చెప్తుందా అమ్మాయి? మళ్ళీ ఇవాళ ఎవరో ఇంకొకటి వచ్చాడు, మహేష్ అనే అడ్వకేటు, డైరెక్ట్ ఫోటోలు. ఇప్పుడు ఒక ఎస్టీ ఎరుకుల 45,000 శాలరీ అన్నారు. హౌ షీ హ్యాజ్ సోల్డ్ బై ద విల్లా? ఎట్లా కొనేసింది? మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిసి ఉన్న ఫోటోలు ఎలా వచ్చేసినాయి? మీ పక్కన నుంచుని ఎలా ఫోటోలు దిగ్గలిగారు? ఎంత అన్యోన్యతగా ఉన్నట్టు ఆ ఫోటోలు కనపడుతున్నాయి. మీరు కూడా ఒకసారి గమనించండి. ఆ మీడియా వాళ్ళని మాట్లాడతాం కాదు సార్, మీరు మీ ఛానల్స్ ఆ రోజున ఇదే పవన్ కళ్యాణ్ని, ఇదే చంద్రబాబు నాయుడిని మాట్లాడినప్పుడు విజయసాయిరెడ్డి గారు ఇవాళ బాధ ఏంటో మీకు తెలిసి జర్నలిస్ట్ని కూడా పిలిచి నువ్వంటే నాకు ఇష్టం, గే అనుకుంటాను, వస్తావా అని అడుగుతున్నావు. అది ఎంతవరకు సమంజసం అండి? జర్నలిస్టుతో మాట్లాడే విధానం తెలియదా మీకు? అసలు ఎప్పుడన్నా మీరు జర్నలిస్ట్తో మీటింగ్ పెట్టారా? ప్రెస్ మీట్ పెట్టారా? ఈ 5 ఏళ్లలో ప్రజలకు కావాల్సినవి చూసారా? నీ వయసు ఎంత? 68 ఏళ్ల వయసులో ఇదా దౌర్భాగ్యం? ఇది న్యూసా? మరో ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు ఎన్డీ తివారీ ఏ విధంగా గవర్నర్గా ఉన్నారో, గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం ఎలా ఉందో అలాగే సేమ్ నౌ మీరు తీసుకున్న నిర్ణయం అలాగే ఉంది. ప్రజలు అనుకుంటున్నారు ఓకే. అసలు పార్టీ స్టాండర్డ్ ఏంటి? నిన్నగాక మొన్న ఒక ఎస్సీ ఎమ్మెల్యేని మీరు సస్పెండ్ చేశారు. ఇతన్ని ఎందుకు సస్పెండ్ చేయట్లా? పార్టీ కింద నష్టం చేసినటువంటి వాడిని ఎందుకు చేయట్లా? విజయసాయి రెడ్డి అనేసరికి కమ్యూనికేషన్ అక్కడ ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఎలిగేషన్స్, ఆయన మొన్న ఉన్న అభియోగాలు, ఆయన చేసిన తప్పులన్నీ కూడా బయట పెడతాడని భయంగా ఉందా? ఎందుకని మీరు బయట చెప్పలేకపోతున్నారు? ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? గంట అరగంట అని మాట్లాడిన అంబటి రాంబాబు గారిని అలా ఉంచారు. బట్టలన్నీ ఊడదీసి న్యూడ్గా కనపడిన హిందూపూర్ ఎంపీ మాధవ్ గారిని అలాగే, అరగంట వచ్చి వెళ్ళిపో, 10 నిమిషాలు వచ్చి వెళ్ళిపో అని అవంతి శ్రీనివాస్ని అలాగే. ఈ సాంప్రదాయం మీదేనా? ఆ రోజు దేవతల్లాగా ఈరోజు రాజకీయ నాయకులకి ఆంక్షలు, దిశ చట్టాలు, ఇంకోటి వాడి భార్య ఈడి భార్య, వాడి స్థలం ఈడి పొలం అనేది ఉండదా? మీరు చేసే కబ్జాకి భూములతో సహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు కూడా
మీకేమీ వేరే ఏమి లేదనుకుంటా. ఇక మహిళలను కూడా మీరు కబ్జా చేసేస్తారా? చేసేస్తారు. అలాగే ఉందో చూస్తుంటే. ఏంటండి ఇది? ఎంతవరకు సమంజసం? తప్పు కదండి. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నేను చేయలా, నాకు సంబంధం లేదు, నా వయసు 68, 69 సంవత్సరాలు, నాకు ఈ విషయానికి అసలు నా తండ్రి సంబంధులు అని చెప్పి అదే నాకు ఈ సంబంధం లేదు, నా డిఎన్ఏ తీసుకోండి, నా బ్లడ్ తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి అని చెప్పి ఒక మాట చెప్పండి. మీ సైడే కదా కాణిపాక వరసిద్ధి వినాయకుడు, అక్కడికి వెళ్ళి ఒక ప్రమాణం చేయండి. ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరికి కూడా కాణిపాక వరసిద్ధి వినాయకుడి మీద నమ్మకం ఉంది. ఇంకా ఇది ఇక్కడతో క్లోజ్ అయిపోద్ది. దేనికి మీరు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకు ఒక ఆడపిల్లని అలా చేస్తున్నారు? ఆలోచించండి. ఇప్పుడు మీరేమైపోయారండి? 1,60,00,000 2 times మీ భార్య గారు ఇచ్చిందని చెప్పి అతను చెప్తున్నాడు. బ్యాగులు చూపించాడు, డబ్బులు చూపించాడు, ఏ కారులో వచ్చింది చూపించాడు. ఇక్కడ ఏ రియల్ ఎస్టేటర్ దగ్గర వెళ్ళా కొన్నది చెప్తున్నాడు, ఎంత ఎప్పుడెప్పుడు కట్టింది చెప్తున్నాడు. ఏమైపోయింది ఐటీ? ఏమైపోయింది ఈడీ? ఒక 45,000 ఎంప్లాయీకి 6 కోట్లతో 5 కోట్లతో కొనే అవకాశం ఎలా కుదిరింది? బ్యాంక్ లోన్ తీసుకున్నాం. ఈ కోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్యాంక్ లోన్ ఇచ్చింది. అదేనండి, బ్యాంకు లోన్ ఇచ్చిందో విజయశాంతి బ్యాంక్, విజయసాయి బ్యాంక్ ఇచ్చిందో అది తేలాలి కదండి. ఇప్పుడు వాళ్ళని అంత ఏకవచనంలో మీడియాని మొత్తాన్ని మాట్లాడుతున్నారు. తప్పు కదండి. ఆ మీడియాని మాట్లాడుతున్నారు. మీరు మీడియాని మాట్లాడతాం కాదు, డిఎన్ఏ టెస్ట్కి పంపుకోండి. ఆ రోజు ఎన్డీటీవీ గారు ఏ విధంగా ఎన్ని సంవత్సరాలు ఆ కేసుని మనం ఫేస్ చేసి ఏ విధంగా బయటకు వచ్చింది, అలాగే బయటపడతారు మీరు. మీ జుట్టు ఎలా తెల్లగా ఉందో అలా తెల్లగా మల్లెపువ్వులాగా బయటపడాలంటే డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళండి. అలాగే కాణిపాక వరసిద్ధి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేయండి, అయిపోద్ది. 1,60,00,000 మీరు ఏ విధంగా ఇచ్చారండి? ఏ విధంగా అమ్మే కొందండి? ఎన్ని సంవత్సరాలుగా మీకు పరిచయం అండి? చెప్పండి. ఏ విధంగా షార్ట్ టైంలో అన్ని ప్రమోషన్స్ వచ్చి ఆ విధంగా వచ్చిందండి? ఎన్ని ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు. దీనికి ఎక్కడో ఒకసాట వైఎస్ఆర్ పార్టీ ఫుల్ స్టాప్ పెట్టక తప్పదండి. మీరే అంటున్నారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది నా మీద కావాలని ఇట్లా వ్యతిరేకం చేస్తున్నారని. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా అల్లరైపోయారు. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీకి 4 స్తంభాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనంలో ఇవారో రేపో అరెస్ట్ అవటానికి సిద్ధంగా ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు ఇలాంటి న్యూసెన్స్ కేసులో ఎవరు ఊహించినటువంటి మరో పివి నరసింహారావు గొప్ప మేధావి అని చెప్పి నేను కూడా ఇదే విజయసాయి రెడ్డి గారిని వేనోళ్ళ పొడిగాను. కానీ పబ్లిక్గా అంత ఇదిగా భార్య ఆ భర్త ఆ విధంగా చెప్తుంటే నా బిడ్డకి తండ్రి ఎవరు చెప్పండి అని వాళ్ళు దేహి అని చెప్పి అడుగుతుంటే ఒక ఎంపీగా వాళ్ళకి న్యాయం చేయలేవా? నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఒక ఎంపీగా వాళ్ళు వచ్చి నిన్ను రిక్వెస్ట్ చేస్తే ప్రజావాణి, ప్రజా దర్బారో లేకపోతే ఇంకో దాని నిమిత్తం నువ్వు దానికి ఎంక్వైరీ చేసి చేస్తావు కదా, అలాగే చేయొచ్చు కదా. అంటే కాన్ఫిడెన్షియల్గా ఇచ్చిన ఫిర్యాదు లెటర్ని బాహిర్గతం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అధికారులకి బుద్ధి లేదా, ఇచ్చినోడికి బుద్ధి లేదా అన్నట్టుగా కూడా విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు. ఎలా చూడొచ్చు? వాళ్ళకి బుద్ధి ఉందో లేదో తర్వాత సంగతి. ఈ వయసులో నీకు బుద్ధి అనేది ఉండాలి కదా. ఈ వయసులో నీకు బుద్ధి ఉండాలి కదా. ఏ విధమైన రిలేషను? అంత అన్యోన్యతగా నిన్ను వచ్చి టచ్ చేసే విధంగా ఏ విధంగా ఉంది? ఏంటి రిలేషను? మీ రిలేషన్ అనేది చెప్పవలసిన అవసరం మీ మీద కూడా ఉంది కదా. ఒక ఎంప్లాయీకి ఒక ఎంపీకి ఉన్న రిలేషన్ అలా ఉంటుందా? మేము రాజకీయాల్లో ఉన్నాం, మాకు తెలుసు, ఎవరేంటో కూడా తెలుసు. దీన్ని ఎక్కడైనా సరే వైఎస్ఆర్ పార్టీ ఇందాక చెప్తూ ఆపానండి. ఒక స్తంభమైనటువంటి విజయసాయి రెడ్డి ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే టోటల్ పార్టీనే కొలాప్ చేశారు. 2 స్తంభాలు పడిపోయినాయి. 3వ స్తంభం ఇవాళ అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎర్రచందనం కేసులో ఇరుక్కుని ఆయన 982 ఎకరాల భూములు కుంభకోణంలో కూడా ఇరుక్కుని ఇవాళ రేపు జైలుకి వెళ్ళటానికి అలా ఉంది. ఇంకో స్తంభమైనటువంటి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం, అక్కడ కూడా మొత్తం తీస్తున్నారు ఎంక్వైరీలు అన్నీ తీస్తున్నారు. జరిగిన ప్రతి తప్పుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిజంగా తప్పు జరిగిందంటే దాని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ కూడా ఓకే అంటే అరెస్ట్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఇలాంటి న్యూసెన్స్ లేకోకుండా వైఎస్ఆర్ పార్టీ 40% ఓటింగ్ వచ్చింది. సక్రమైన రీతిలో మీరు వెళ్తే రేపొద్దున గెలుస్తామని నమ్మకం ఉంది కదా. ఇందాక నిన్న మీరు స్వయంగా చెప్తున్నారుగా విజయసాయి రెడ్డి గారు, ఇలా చేస్తేనా గెలిచేది చెప్పండి? 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు
కార్లు మార్చినట్టు మారుస్తాడని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దీని గురించి మీరు ఏం మాట్లాడతారు ఒకసారి చెప్పండి. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? మీ ఎంపీ చేసిన తప్పుని మీరు ఎంతవరకు రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు? మీ పార్టీ ఎంతవరకు తీసుకుంటుంది? ఎందుకని ఎవరు ఖండించట్లా? మహిళలు నా అక్క చెల్లెమ్మలు అది ఇది అన్నావుగా, ఆవిడ నీకు అక్కో చెల్లు అవదా? అలా అయితే ఈ సాయిరెడ్డి నీకేమవుతాడు? బావవుతాడా? రిలేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మీ మీద ఉన్న ఈ అభియోగాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. చూడండి, మీడియా వాళ్ళు, ప్రజలు అందరూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ మీద, విజయసాయిరెడ్డి మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అంటే ఎల్లో మీడియా చేస్తున్న ఇది ఒక కుట్రలాగా మీకు అనిపించట్లేదా? ఎల్లో మీడియా అనేది బాధితుల ఆవేదన. లేదు, ఎల్లో మీడియా, బ్లూ మీడియా కాదండి. అసలు మీడియా అనేది సమాజంలో జరిగిన ఒక విషయాన్ని స్వచ్ఛందంగా, న్యాయపరంగా ఉన్నది ఉన్నట్టు చూపించటం. ఆ బిడ్డ ఎవరు పుట్టాడు? బిడ్డ కనపడుతుంది కదా. ఎవరు పుట్టారు చెప్పండి? తండ్రి అడుగుతున్నాడు చెప్పండి. ప్రజలు అనేది లేకపోతే ఇంత అలర ఎందుకు అవుద్ది? కావాలని క్రియేట్ చేస్తే అవుద్దా? చేయగలరా? అలా ఫ్యామిలీని బయటికి తీసుకురాగలరా? మధ్యలో ఉన్న పెద్ద మనుషులను బయటికి తీసుకురాగలరా? ఆలోచించండి.